పండుగ సంతోషాలు వెల్లివిరిసేలా జగనన్న తోడు. వరుసగా 8వ విడత నేడు విడుదల చేయనున్న సీఎం జగన్. ఎంపీ పదవికి టీడీపీకి కేసినేని నాని రాజీనామా. చంద్రబాబు తన కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ ఆవేదన. సీఎం జగన్ను కలిసిన కేసినేని నాని త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతానంటూ ప్రకటన. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ. రేపటి నుంచి విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు. ఏపీలో ఓటర్ల తొలగింపు నమోదు పూర్తిగా తనిఖీ చేశాం. జనవరి 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్న సీఈసీ రాజీవ్ కుమార్. విజయవాడలో జగనన్న పాలన ప్రజా తీర్పు సమావేశం. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ప్రగతి పదంలో పయనిస్తోందన్న వక్తలు. త్వరలోనే అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభించబోతున్నాం. తన రాజకీయ భవిష్యత్తును సీఎం జగన్ నిర్ణయిస్తారన్న మంత్రి అమర్నాథ్. రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ తెలంగాణ శకటాలు ఎంపిక. డిజిటల్ క్లాస్ రూమ్ ఇతివృత్తంతో ఏపీ శకటం ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ ప్రతినిధుల భేటీ. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాకు ఆమోదం. రాష్ట్రపతి ఆమోదం తెలిపారన్న గవర్నర్ తమిళిసై. వరంగల్ పార్లమెంట్ సీటుపై సమీక్షించిన బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్. ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారన్నది వాస్తవం కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలన్న జీహెచ్ఎంసీ కమిషనర్. హైదరాబాద్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్. చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న యువత, విద్యార్థులు. భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో వేడుకలు. ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలతో సుస్పష్టం. వ్యూహం సినిమాపై వాదనలు నేటికి వాయిదా. చిత్రం విడుదలపై దాఖలైన పిటిషన్పై నేడు విచారణ. గత పీపీఏలపై నివేదిక ఇవ్వండి. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం. ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఆర్టీసీ ఎండీ. నేడు తెలంగాణ 2 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ. 20న ఎన్నికలు. కారుణ్య నియామకాలకు టీఎస్ఆర్టీసీ ఓకే. 813 మంది కండక్టర్లను నియమించాలనే నిర్ణయం. తెలంగాణలో కొత్త టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్. కొత్త వారితో పాటు మరో 5 నియామకానికి ప్రభుత్వం దృష్టి. వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం. ఈ నెల 15న సాగర్ వివాదంపై జలశక్తి శాఖ సమావేశం. నాగార్జున సాగర్ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదం. రామాలయ ప్రారంభోత్సవానికి ఖర్గే, సోనియా దూరం. ఎన్నికల లబ్ధికి బీజేపీ యత్నమంటూ ఆరోపణ. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సులో ప్రధాని మోదీ. దేశంలోనే వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన బెంగళూరు ఐఐఎస్సి సైంటిస్టులు. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీకి 5,000 సూచనలు. ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్. అనవసర వ్యాఖ్యలొద్దు. కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే విజ్ఞప్తి. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రపై రాజకీయ వివాదం. పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్ర చేపట్టాలన్న మణిపూర్ సర్కార్.
నేటి నుంచే భారత్ ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ప్రారంభం. మొహాలి వేదికగా రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్.